హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే శ్రీరామనవమి లాగండి. శ్రీరామనవమి రోజు మేము కూడా పీటల మీద కూర్చొని కళ్యాణం అయితే జరిపించాము. ఈ సంవత్సరం మేము ఉండేది బళ్ళారిలో, కర్ణాటక అని మీ అందరికీ తెలుసు. ఇక్కడైతే పూజ చేసేటప్పుడు కళ్యాణం పీటల మీద ఇద్దరు కూర్చోవాలని అంటారండి. ఒకళ్ళు అమ్మాయి తరపుని, ఒక జంట అబ్బాయి తరపున అయితే కూర్చోవాలి. అలాగే 2 సంవత్సరాల నుంచి మేము అనుకోకుండా అమ్మాయి తరపున అయితే పీటల మీద కూర్చొని కళ్యాణం అయితే జరిపిస్తున్నాము. ఇక్కడ మేము కళ్యాణం ఎలా చేసాము ఏంటి అన్నదైతే మీరు కూడా చూసేయండి. అలాగే కళ్యాణం అయితే మాత్రం చాలా చక్కగా చాలా బాగా అయితే జరిగిందండి. లాస్ట్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. నన్ను ఆదరించి నా ఛానల్ ఇంతవరకు తీసుకొచ్చిన ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇదైతే మా ఊరు రాముడి గుడి అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఈ వీడియో అయితే పెడుతున్నాను. తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించండి. కళ్యాణానికి అయితే మొత్తం అన్నీ సిద్ధమైపోయినాయండి. రాముడి కళ్యాణం ఎక్కడ చేసినా సరే చాలా చక్కగా చాలా చూడముచ్చటగా అయితే ఉంటుంది కదా. దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అన్నట్లు మా ఊర్లో పెద్దలందరూ దేవుడి కళ్యాణానికి అయితే వచ్చారండి. రాముడి కళ్యాణం రోజు మాత్రం తప్పకుండా అందరూ గుడికి వస్తారు కాబట్టి ఒకరినొకరు మాట్లాడుకోవడం, ఒకరితో ఒకరు అందరూ చూసుకోవడం, కలుసుకోవడం, ఈ కళ్యాణం అందరి చేతుల మీదుగా జరిపించడం మాకు చాలా సంతోషంగా అయితే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ కళ్యాణం ఎప్పుడు వస్తుందో అయితే మాత్రం ఎదురు చూస్తూ ఉంటాం. మేమే కాదు, ప్రతి చోట కూడా అలాగే ఉంటుంది కదా. ఊర్లో కూడా మీరు ఉన్న చోట కళ్యాణం జరిగితే తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. మీది ఏ ఊరు, ఎక్కడ, ఎలా జరిగిందనేది కూడా చెప్పండి. నాకు మీకు నాతో షేర్ చేసుకోవాలనిపిస్తే తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే మాత్రం షేర్ చేయండి. కమెంట్ చేసి నేను మా వారు ఒక జోడీ అయితే, మా అక్క మా బావగారు ఇంకొక జోడీ అండి. మొత్తం 4 కూడా కూర్చున్నాము. మాదైతే ఆడపిల్ల తరపు అంటే సీతాదేవి, బావగారు అక్క అయితే రాముడి తరపు అబ్బాయి తరపునండి. అలా కూర్చుని అయితే కళ్యాణం చేస్తున్నాము. పోయిన సంవత్సరం కూడా మేము అనుకోకుండా పీటల మీద కూర్చోవాల్సి వచ్చింది. అప్పుడు కూడా మాది అమ్మాయి తరపే కూర్చున్నామండి. మీ అందరికీ చాలామందికి అయితే తెలుసు. ఆల్రెడీ నాకు 2 పాపలున్నారని అయితే తెలుసు. అలాగే 2 సంవత్సరాల నుంచి రాముడి కళ్యాణం అయితే జరిపిస్తూ ఉన్నాము. అందుకు 2 సార్లు మళ్ళీ సీతాదేవి కళ్యాణం చేయించాం కాబట్టి మాకు 4 పిల్లలు అని అయితే అనుకుంటాం. 4 కూడా ఆడపిల్లలు. ఎందుకంటే నా అంత అదృష్టవంతురాలు ఇంక ఈ సృష్టిలో ఎక్కడా ఉండదేమో. ఆ సీతమ్మ తల్లి కళ్యాణం మా చేతుల మీద జరిగినందుకు మేము చాలా సంతోషంగా అయితే ఉన్నామండి. ఒకే ఇంట్లో ఒక తల్లికి 4 ఆడపిల్లలు ఉంటే ఎంత చూడముచ్చటగా ఉంటుందో అలాగే అనిపిస్తూ ఉంది మాకు కూడా. మా వారు అంటూ ఉన్నారండి, మనకి 4 ఆడపిల్లలు కదా అంటున్నారు. అవునండి, 4 ఆడపిల్లల వల్ల ఎంత హ్యాపీగా ఉన్నామని అయితే మాత్రం నేను నవ్వుతూ ఉంటాను ఆయనతోటి. పూజారి గారు కూడా చాలా చక్కగా అయితే జరిపించారండి. ఆయన మాటల వల్ల మాకు పెళ్ళైన రోజు కూడా ఆయన గుర్తు చేశారు. మీ పెళ్ళప్పుడు మీరు ఇది చేశారు కదా, చేయలేదా, మీకు గుర్తు లేదా అని అడుగుతూ ఉన్నారు. అప్పుడైతే అవన్నీ అయితే గుర్తుకొచ్చినాయండి ఆయన అనేటప్పటికి. పూజారి గారు కూడా చాలా సాంప్రదాయబద్ధంగా చాలా చక్కగా అయితే కళ్యాణం జరిపించారండి. విజయాయ నమః, జయాయ నమః, దేవనే నమః, సురాయ నమః, స్వహాయ నమః, మాతృభ్యో నమః, లోకమాతృభ్యో నమః, చైత్యే నమః, పుష్పే నమః, పుష్టే నమః, పుష్టే నమః. కులదేవత మీకు లొకేషన్ పొద్దుగుడి కదా అంటే కులదేవతాభ్యో నమః, లోకమాతృభ్యో నమః, ఓం నమః, ఇంద్రాయ నమః, ఓం చాముండాయ నమః, దుర్గాయ నమః, ఓం గణపతే నమః, క్షేత్రపాలకాయ నమః, ఓం अविता देवताभ्यो ध्यान छोड़ो प्रकार पूजन नमस्कार आमी गोरी देवताभ्यो और कामना देते तो संकल्पिका देवेन दंपत्तम देव वीरम विष्णु अनंत पुण्यबलम ओम नांदी पूजान से विषे अनुमुक्तेन तदेव लग्नं पुण्यं तदेवं तारावलं चन्द्रवलं तदेवं श्यामं लक्ष्मीपदे कृष्णवामि మీరు వచ్చి సీతాదేవి కళ్యాణం చేపిస్తున్నారు. దానికి మీరు కంకణం కట్టుకొని చేయాలి. గంటి పసుపు గంటి వేస్తుంది కదా, పసుపు పెడతారు. అవసరం నిదానం చేస్తాము. పసుపు వస్తుంది చేసేది వాయిస్ ఎడచే బుట్టించి కుడికాయ కట్టు. ఎడము శ్రేష్టం ఆడవాళ్ళకి, ఎడకాయ బుట్టించు లెఫ్ట్కి.
పూజ అయితే ఇలాగా స్టార్ట్ అయ్యి చాలా చక్కగా అయితే జరుగుతూ ఉందండి. నా ఛానల్లో పోయిన సంవత్సరం శ్రీరామనవమి కళ్యాణం చేసిన వీడియో కూడా అప్లోడ్ చేశాను. అది వీలుంటే ఒకసారి చూడండి. మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. ఈరోజైతే ఉదయం లేచిన వెంటనే చక్కగా స్నానపానాలన్నీ కారించి ఇంట్లో పూజ అయితే మొత్తం చేసేసుకున్నానండి. నేను అంతా చేసిన తర్వాత మేము అందరం కూడా అనుకున్నాం అనమాట. అందరం అన్ని రకాల వంటలు చేసుకుని గుడి దగ్గర పట్టుకెళ్ళి అక్కడైతే మాత్రం ప్రసాదంగా అందరూ స్వీకరిద్దామని అయితే అనుకున్నాము. దానికోసం అందరూ అన్ని వెరైటీస్ అయితే చేసాము. అందులో నేనైతే మా ఇంట్లో మిరపకాయ బజ్జీ అయితే వేయించానండి. అదైతే మా పెద్దమ్మ అయితే వేసింది. పోయిన సంవత్సరం కూడా పెద్దమ్మ వేసింది, ఈ సంవత్సరం కూడా తనే వేసింది. చాలా అంటే చాలా చక్కగా వేస్తుందండి. मंगलम भगवान विष्णु मंगलम सुब्रह मंगलम देवदूतो मंगलम बुद्धा ओम सुलग्ने सावधाना सुहुमूर्ते सावधाना लक्ष्मी नारायण चित्त सावधाना ओ लोक कल्याण पूजिता वामदेवता पूजक मांगल्य पूजांच मूलोपाल दीर्घ पूजन समर्पयामि पशुमें रामचंद्र सर रामदेव सीता प्लेसमेंट बने ఏమంటారా ఇంకా ఏర్పాటు చేసి పెట్టమంటారా మంగళ తీసుకోండి ఇంకైతే జీలకర్ర బెల్లం పెట్టే టైం అయితే ఆసన్నం అయిపోయిందండి. జీలకర్ర బెల్లం అనేది మంచి ముహూర్తానికి అయితే పెడతారు కదా, ఒక టైం ఉంటుంది కదా. ఆ టైంలో అయితే మాత్రం అబ్బాయి తరపున అక్క బావగారు, అమ్మాయి తరపున మేమైతే ఇచ్చేసాము. అవన్నీ తీసుకుని పూజారి గారు ఆయన అన్నీ జరిపిస్తూ ఉంటారు కదా, మొత్తం అనేది జరిపించేస్తున్నారండి. మనసులో మీ కోరికలన్నీ నెరవేరాలని, వర్షాలు చాలా చక్కగా పడాలని, పంటలు చాలా బాగా పండాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనసులో అనుకుని కోరుకుని మీ గోత్రనామాలు మీ పిల్లల పేర్లు చెప్పుకుని అప్పుడైతే ఇవ్వండి అనేది చెప్పారండి. మేము కూడా ఆయన చెప్పినట్టే చక్కగా అవన్నీ అయితే మనసులో అనుకుని స్వామివారికి అమ్మవారికి అయితే మాత్రం సమర్పించేసాము. జీలకర్ర బెల్లం పెట్టడం అయిపోయిన తర్వాత మంగళధారణ అయితే ఉంటుంది కదండి, అదైతే మొదలైంది. అందరికీ అమ్మవారి మంగళసూత్రాలు అయితే మాత్రం చూపించి కళ్ళకి అద్దుకుని అయితే తీసుకురమ్మని చెప్తున్నారండి అయ్యారు గారు. అలాగే అక్క అయితే తీసుకుని అందరికీ అయితే చూపించి తీసుకొస్తున్నారు. ఎంతో అదృష్టం ఉంటేనే కదా మనం ఇవన్నీ కళ్ళతో చూడగలం, చేయగలం. ఇంత మంచి అదృష్టాన్ని ఇచ్చిన ఆ స్వామివారికి అమ్మవారికి వేల వేల ధన్యవాదాలు అయితే చెప్పుకుంటున్నానండి నేను. దండం పెట్టుకుంటాం, బేగా అయిపోతుంది. దానికి దండం పెట్టుకోండి. పెట్టామండి. కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే, మంగళ్య ధారణ శుభలగ్నమే, కళ్యాణ వైభోగమే.
అశ్వరాయి గోదాయి కంకణం పెడతాను నీవు అటెండ్ చేయండి కంకణం ఆ కట్టేయండి నవకాలం ఆదిత్యాయ కళ్యాణం అంతా చాలా చక్కగా అయిపోయిన తర్వాత పానకం అయితే తాగాలి కదండి. రాముడికి ఎంతో ఇష్టమైన పానకం అయితే వచ్చేసిందండి. అది మొత్తం అందరూ అయితే గ్లాసుల్లో పోసుకుని మొత్తం అంతా తాగుతూ ఉన్నాము. మీ ఊర్లో కూడా కళ్యాణం జరిగితే పానకం తప్పకుండా ఇచ్చారండి. ఇస్తారు కదా, అది ప్రతి చోట ఇస్తారనుకోండి, అది కామనే. కానీ కళ్యాణానికి చేసిన పానకం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు మనం అలా వీటి రోజుల్లో చేసిన అలా అయితే మాత్రం అస్సలు ఉండదు. ఈ లోపల వంటలన్నీ అయితే వచ్చేసినాయండి. అందరింటి దగ్గర అన్ని రకాలు చేసామని చెప్పాం కదా, మొత్తం అందరైతే తీసుకొచ్చారు. ఇవన్నీ లైన్గా అయితే ఒక ఆర్డర్లో అయితే పెడుతూ ఉన్నారు. ఈ లోపల మొత్తం అన్ని మీరు చూసేయండి. వెరైటీస్ ఏంటని అయితే నేను మళ్ళీ చెప్తాను మీకు. ప్రతి వంట కూడా చాలా చక్కగా కుదిరిందండి. అంటే దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అన్నట్లు దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలుగానే వ్యవహరించారు అక్కడ. అలాగే చేసిన ప్రతి వంట కూడా ఆయన అనుగ్రహంతో చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి. అందరూ సంతృప్తిగా కడుపు నిండా తిని ఎవరింటికాళ్ళు అయితే చక్కగా వెళ్ళిపోయామండి. మళ్ళీ సంవత్సరం వరకు ఇదే తలుచుకుంటూ ఉంటాం. మళ్ళీ నవం వచ్చే వరకు ఇలానే ఉంటుంది. ఆ రోజు నవంకి ఆ సంవత్సరం ఇలా చేసాం కదా అని. ఇది రవ్వ కేసరి అండి, అంటే కేసరిబాత్ అంటారు కదా, రవ్వ కేసరి. ఇది పాయసం, అలాగే మిరపకాయ బజ్జి, చింతపండు పులిహోర, ప్లేట్లో చూసారా చక్కగా ఎలా వడ్డించుకుని అందరూ అయితే తినేసాము. పులిహోర పక్కన ఉన్నది కొబ్బరి పచ్చడి, ఇదైతే ఆలూ కర్రీ అండి. కొబ్బరి పచ్చడి పక్కన ఆలూ కర్రీ. ఇటు పక్కనే వేరే బెంచెస్ అయితే మాత్రం రైసు, సాంబారు, మజ్జిగ అయితే పెట్టారు. అయితే షూట్ చేయలేదు. ఆ టైంలో అటు సైడ్ చాలామంది ఫోన్ చేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, అయితే మాత్రం షూట్ చేయడానికి అవ్వలేదండి. ఎప్పుడు మనం ఏ గుడికి వెళ్ళి పూజ చేయించుకొని ఎక్కడికి వెళ్ళినా ప్రసాదం తీసుకుని తినడం మాత్రం అస్సలు మర్చిపోకూడదండి. మాకెందుకు అనేది మాత్రం అస్సలు రాకూడదు. కొద్దిగా తీసుకుని కళ్ళకి అద్దుకుని అయితే తినాలి. ఈ లోపల అందరూ ఆడవాళ్ళందరూ కూడా కొబ్బరికాయలు కొట్టుకోవడం, పూజ చేయడం, దండం పెట్టుకోవడం, వాళ్ళు మొక్కుకోవడం ఇవన్నీ అయితే జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క అయితే భోజనాలు జరుగుతూ ఉన్నాయండి. ఇదే మా ఊరు గుడి. మొత్తం ఎలా ఉందో చూసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ అయితే పెట్టేస్తాను, తప్పకుండా చూడండి.
కళ్యాణం చూసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఆరోగ్యాలతో ఉంటారని అయితే మాత్రం నేను కోరుకుంటున్నానండి. మీరందరూ చాలా సుఖంగా సంతోషంగా ఉండాలని అయితే మాత్రం అనుకుంటున్నాను. ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. పెద్దలందరూ చూసారా బయట అయితే భోజనం చేస్తున్నారు. ఇటు పక్కనే చెప్పాను కదా రైసు మజ్జిగ క్యాన్లు అయితే మాత్రం అక్కడ పెట్టారనమాట. అందరూ ఇలా వచ్చి ఒకే చోట ఇలా చేస్తే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇలా కలిసినప్పుడు కూడా ఇలా చేసినప్పుడు కూడా. ఇంకా చివరిగా ఇచ్చేది మంగళహారతే కదండి, అందుకే మంగళహారతి పాడుతూ ముగిందాం అనుకుంటున్నాను. మంగళము రామునకు మహిత గుణదామునకు మంగళము కారుణ్య నిలయనకును మంగళము జానకి మానస నివాసునకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. స్వామి శ్రీరామచంద్ర ప్రభు, ఈ సంవత్సరానికి అయితే నీ కళ్యాణం ఎలా చేసాము, వచ్చే సంవత్సరం ఇంకా చక్కగా ఇంకా బాగా చేయాలని అయితే అనుకుంటున్నాము. సర్వే జన సుఖనో భవంతు, అందరూ సుఖంగా ఉండాలని అయితే మాత్రం కోరుకుంటున్నాం. స్వామి నువ్వు వెళ్ళవేళ్ళ మా ఎందుండి మేమందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు ఇష్ట సంపదలతో తొలితొగిలాగా నువ్వే చూసుకోవాలి స్వామి. ఉంటాను. మీ మనసులో కోరికలు కూడా మీరు కోరుకుని మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ స్వామిని అయితే వేడుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి. ఈ రోజుకి ఇదే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం శ్రీరామ్, ఓం శ్రీరామ్, ఓం శ్రీరామ్, ఓం శ్రీరామ్.